Smile. Okay. ఈ ప్రొద్దుటూరు వాస్తవులందరికీ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ తరపున మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఈ విజయవంతంగా నిర్వహించబోతున్నటువంటి ప్రొద్దుటూరు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ తరపున నా హృదయపూర్వక నమస్తమాంజలి. జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు జిఎస్టీ చట్టంలోనూ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి గారు 15వ తారీఖు ఎర్రకోట మీద నుంచి మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిఎస్టీ సంస్కరణలు దీపావళి పండుగకి కానుకగా ఇస్తారని చెప్పినారు. అయితే అంతకంటే వేగవంతంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ విజయదశమికి ముందే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు 4 రకాల స్లాబ్లు ఉండేవి, 28, 18, 12, 5. ఇప్పుడు అవి కేవలం 2 స్లాబ్స్గానే మిగిలిపోయినవి. అవి ఏంటంటే 18, 5. మన దేశంలో 143 కోట్ల మంది ప్రతిరోజు వాడే మరి టూత్పేస్ట్ నుంచి, టూత్ బ్రష్ నుంచి, సోప్ నుంచి, టవల్ నుంచి కొనే ప్రతి వస్తువు, గ్రోసరీస్ దగ్గర నుంచి, కొన్న కారు, దాని మెయింటెనెన్స్, బైకు, మరి ఈ కళ్యాణ మండపం ఉందనుకోండి, ఈ హాల్ ఉందనుకోండి, ఈ హాల్ని బుక్ చేస్తే దీని మీద కూడా అదేవిధంగా మరి పిల్లలు చదివించుకుంటే కోచింగ్ సెంటర్కి పంపిస్తే సివిల్ సర్వీసెస్ కానీ, జీత్ కానీ, నీట్ కానీ ప్రతి మరి ఈ కొనే ప్రతి వస్తువు అలాగే సరఫరా చేసే ప్రతి వస్తువు మీద జిఎస్టీ పన్ను మనం కడుతున్నాం. 143 కోట్ల మంది. అయితే జిఎస్టీ చట్టం వచ్చిన కొత్తలో 65 లక్షల మందే జిఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయినారు పన్ను కట్టడానికి. అది 6-7 సంవత్సరాల్లో 1.43 crores అంటే 65 డబుల్ అయినది. రెవెన్యూ 65,000 2 lakh crore అయిందంటే 3 అంతలు పెరిగిందనమాట. జిఎస్టీ రేటు, జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన 2017వ సంవత్సరం జూలై 1వ తారీఖున 15.5 ఉండేది యావరేజ్, అంటే 5 స్లాబ్లు కలుపుకుంటే. అది కాలక్రమేణా 11.5% పడిపోయింది. అంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు 200 పెరిగింది. అదేవిధంగా మరి పన్ను రాబడి 300 పెరిగింది. రేట్లు 4% పడినాయి. ఈ కాంటెక్స్ట్లోనే మళ్ళీ సంస్కరణలు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో ఈ 99% ఏ వస్తువులు కానీ మరి సేవా రంగంలో కానీ ఉన్న సేవలకి వీటి మీద పన్ను తగ్గించడం జరిగింది. అంటే 28% ఉన్నది 18 అయింది, మరి 12% ఉన్నది 5 అయినది. చాలామందికి అపోహలు ఉన్నాయి ఈ చట్టం వచ్చినప్పుడు ఆదాయం తగ్గిపోతుందేమోనని. అది మీ అందరికీ తెలుసు. ఈ 2-3 నెలలుగా అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రభుత్వ ఆదాయం ఏమీ తగ్గలేదు. ఆ 2 లక్షలు 1.5 లక్షల కోట్ల ఏదైతే ఆదాయం వస్తుందో అది ఇంకా వస్తూనే ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పన్ను రేట్లు తగ్గినప్పుడు, పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అంటే పన్ను రేట్లు తగ్గినప్పుడు
పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. అదే విశ్వాసంతో, అదే ఆత్మవిశ్వాసంతో ఈ సంస్కరణలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి, అధికారులు అయితేనేమి, మరి అది స్టేట్ ట్యాక్స్ అధికారులు అయితేనేమి, సెంట్రల్ ట్యాక్స్ అధికారులు అయితే అందరూ సమిష్టిగా చేస్తున్న ఈ కృషి వలన ఈ ఫలితాలని మనం చవి చూస్తున్నాం. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.